క్వశ్చన్ సెషన్లోకే వద్దాం ఈరోజు. సో క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు అడగవచ్చండి. సో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను, తర్వాత ధ్యానం చేద్దాం యాజ్ యూజువల్గా. ఫొటోస్ గురించి, ఎందుకంటే మీకు ఆ ఫోటో వల్ల చాలా బెనిఫిట్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ చాలా పెరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి. మిగతా వాళ్ళు కేవలం జాతకం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఏమక్కర్లేదండి. వాళ్ళకి జాతకం చెప్తాను, లాస్ట్ వీక్ 3 days నుంచి నేను చెప్పట్లేదు. కారణం ఏంటంటే అది ఫేస్ టు ఫేస్ కూర్చోవాలి కదా, మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని నేను చెప్పట్లేదు. మోస్ట్లీ ఈ వీక్ కూడా నేనేం సెలెక్ట్ చేయను, కానీ నెక్స్ట్ వీక్ సెలెక్ట్ చేస్తాను. అప్పటి వరకు మనకు మోస్ట్ ప్రాబబ్లీ వి థింక్ విల్ గెట్ సమ్ ఐడియా. కాబట్టి ఆ విషయం క్లారిటీ ఇచ్చేసాను నేను. ఫోటో మాత్రం ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, మామూలుగా 21 days ప్రాసెస్ చేసే వాళ్ళైనా సరే, జనరల్గా అది ఇంట్లో ధ్యానం చేసుకుంటున్న వాళ్ళైనా సరే, ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఫోటో అనేది తీసుకోవచ్చు. ఇక అంటే జాతకం కోసమే వచ్చి నన్ను పిలుస్తారేమో అని ఆశపడ్డ వాళ్ళు కూడా ఉంటారు కదా. ఖచ్చితంగా పిలుస్తాను, కానీ ఇప్పుడైతే పిలవనండి. ఆరోగ్యాలే ఇంపార్టెంట్ కదా. కరోనా టైంలో నేను పిలిచి మీ ముందు కూర్చొని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకొక 1 week అలాగా ఏమైనా పిలవటం అంతే ఉండదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అంతా ఉంటుంది. నేను అన్నటువంటి హెల్ప్ ఏదైనా సరే అందరికీ చేస్తాను. అది జాతకం అయినా సరే, వాస్తు అయినా సరే, ఎటువంటి రకమైన ఇబ్బంది అయినా సరే. ఇక ధ్యానం అయితే మాత్రం అది నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి అది ఎట్లాగో మీకు హెల్ప్ చేస్తాను. సో గాడ్ బ్లెస్ యూ. నమశివాయ. రైట్, ఇక క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ అడగొచ్చండి. ఎవరికైనా ఉంటే మైక్ ఇస్తాం. రైట్, ఇవ్వండి. Good morning, Guruji. గుడ్ మార్నింగ్. Good morning, everyone. My name is Monica. So, my question is, Guruji, why women feel so insecure and what are the reasons behind it and how to overcome that? రైట్, ఏ లాంగ్వేజ్లో చెప్పాలి? Telugu, Guruji. తెలుగా? సరే, తెలుగు వెలుగులోనే చెప్తాను. ఓకే, రైట్ అండి. గాడ్ బ్లెస్ యూ. అంటే చెప్పండి, కొట్టండి. ఇప్పుడు క్వశ్చన్ అనేది మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. ఆడవాళ్ళకి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అనేది. ఆడవాళ్ళకి ఇన్సెక్యూరిటీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, మగవాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణాలు ఒకటని చెప్పడానికి లేదు, చాలా ఉన్నాయి. ఒకటి బయోలాజికల్ రీజన్స్, అంటే బాడీ ఆడవాళ్ళకు ఉన్నట్టుగా బాడీ మగవాళ్ళకు ఉండదు, మగవాళ్ళ బాడీ ఉన్నట్టుగా ఆడవాళ్ళకు ఉండదు. అంటే బాడీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి నెలలో పీరియడ్స్ రావటము అదొక్కటే కాకుండా దానివల్ల వచ్చే అనర్థాలు, డిస్టర్బెన్స్లు, మైండ్ మూమెంట్స్, ఓకే, ఇలాంటివి కూడా వాళ్ళకి ప్రతి నెల ఖచ్చితంగా బాధపడాల్సిందే. ఎందుకంటే ఇక సృష్టి ధర్మంగానే అట్లా ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో అదొక రీజన్ అండి. అంటే బాడీಲಿ స్ట్రాంగ్గా ఉండరు కాబట్టి ఒక సపోర్ట్ అనేది ఎప్పుడు కోరుకుంటారు వాళ్ళు. ఇంకొకటి, అందం అనేది కూడా శాశ్వతం అయితే కాదు ఎవరికి కూడాను. కానీ అది ఆడవాళ్ళ విషయంలో ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా ఓపెన్గా చెప్తాను నేను, అడిగారు కాబట్టి. ఇప్పుడు మగవాడు అందంగా ఉన్నా లేకపోయినా వాడేం పెద్దగా పట్టించుకోడు, దాని గురించి ఆలోచన కూడా చేయడు. వాడి ఆలోచన అంతా ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలా సమాజంలో నేను కొంచెం నా కుటుంబం నిల్చోవాలి అని ఆలోచిస్తాడు. కానీ ఆడవాళ్ళకి కొంచెం అందంగా ఉండటం, సరదాగా వాళ్ళు తయారవటం, ఫంక్షన్స్కి వాటికిను బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి అందం కూడా
ఒక శాపంగానే మారుతుంది కొన్నేళ్ల తర్వాత. ముఖ్యంగా పెళ్ళయి పిల్లలు పుట్టాక బాడీ అంతా చేంజ్ అవుతుంది లేడీస్కి. సో అప్పుడు వాళ్ళకి ఇంకా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే హస్బెండ్ ఖచ్చితంగా వాళ్ళతో ఉంటాడా ఉండడా, బయట చూపులు చూస్తారా, ఇలాంటివన్నీ ఉంటాయి, అంతర్గతంగా ఉంటాయి, బయటకు చెప్పరు. కానీ ఎందుకంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. దానికి తోడు కాంప్లికేషన్స్ చాలా వస్తాయి బాడీలో. నార్మల్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ ఈజ్ గుడ్, బట్ అది మార్చేశారు కదా డాక్టర్స్ అందరూ. సో అది ఇప్పుడు లేదు. సో సిజేరియన్ అంటారు, సిజేరియన్తో వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇలా ఒక్కటి కాదండి, ఆడవాళ్ళకి శరీరపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, మానసికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎంతో కొంత అందం మీద కాన్సన్ట్రేట్ చేసే ఈ లేడీస్కు అది కూడా కొంచెం దూరం అయిపోతుంది పిల్లలు పుట్టిన తర్వాత. సో ఇట్లాగా వాళ్ళకి టెన్షన్స్ అనేవి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందులో ఇండిపెండెంట్గా లేని లేడీస్కి ఇంకా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇండిపెండెంట్ అంటే వాళ్ళకి వాళ్ళు డబ్బు సంపాదించుకొని బతకగలిగే వాళ్ళు. అది కూడా లేని లేడీస్కి అయితే ఇంకా సమస్యల్లో, ఇంకా టెన్షన్స్ పడుతూ ఉంటారు. మీరు ఎంతైనా చేయండి, ఎంత సపోర్టివ్గా ఉన్నా ఉండండి, కానీ వాళ్ళకి బాధ అనేది ఎక్కువ ఉంటుంది. ఏమో మరి ఈయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మరి మేము ఎట్లా అవ్వాలి, ఒకటి అదొకటి. పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి అవ్వని వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, ఇక నన్ను ఎవడు పెళ్ళి చేసుకుంటాడు అనేది ఇంకొక సమస్య. అంతే కదండి, ఉన్న వాస్తవమే. అది కూడా ఎక్కువగా ఉంటుంది లేడీస్కి. కాబట్టి అదొక ఇన్సెక్యూరిటీ. ఇక బాడీలీ ప్రాబ్లమ్స్ అవి ఆల్రెడీ నేను చెప్పాను, అవి ఉంటాయి. కాబట్టి ఇదే కాకుండా సమాజపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మగవాడు 40 ఇయర్స్కి పెళ్లి చేసుకున్నా పెద్దగా ఏం పట్టించుకోరు, సర్లే ఏదో లేట్ అయిందనుకుంటారు. కానీ ఒక అమ్మాయి 40 ఇయర్స్కి వచ్చిందంటే ఇంకా అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించడం వేస్ట్. ఎందుకంటే తన కోరికల పరంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ సమాజంలో 40 ఇయర్స్ వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఇలాగా ఒక్క రీజన్ అని చెప్పడానికి లేదు, అన్ని రీజన్సే ఉన్నాయి. అలాగే కంపారిజన్, ఇప్పుడు ఆడవాళ్ళు అంటున్నాం కాబట్టి మగవాళ్ళతో కంపేర్ చేయాల్సిందే, చేయకుండా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అదొక జెండర్, ఇదొక జెండర్ కాబట్టి. సో ఈ విధంగా కంపారిజన్ చేసుకున్నప్పుడు లేడీస్కి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. బయట ప్రపంచంలో ఒంటరిగా బతకాలన్నా కూడా బతకడానికి కూడా అవకాశం లేదు. అంటే లేదు అని నేను నెగిటివ్ చెప్పట్లేను, ఖచ్చితంగా ఉంది. కానీ వీళ్ళు అనుకోవటం, సమాజం చేసే పరిస్థితుల వల్ల వాళ్ళకి కలిగే బాధలు. ఒంటరిగా పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి కొన్నేళ్ల ప్రకారం ఉంటుందంటే అది కష్టం కదండి. తర్వాత వాళ్ళ లైఫ్లో సపోర్ట్ ఉండదు. ప్లస్ ప్రతి విధవలు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి చూస్తుంటారు. విధవలు అన్నానంటే వాళ్ళు అలా చేసే వాళ్ళకి, అది అందరికీ కాదండి. ఇంకా పచ్చిగా ఏం చెప్పేదండి, మీరు గ్రహించుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత ఆడ మగ మధ్యన, అది ఏ రిలేషన్ అయినటువంటిదైనా సరే, ఒక చెల్లి రిలేషన్ అయినా సరే, ఇంకొక ఏ రిలేషన్ అయినా సరే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మగవాడు ఒక లిమిట్లో ఉండాలి, ఆడవాళ్ళు ఒక లిమిట్లో ఉండాలి. నాకు కొన్ని నచ్చనివి, చాలా దరిద్రమైనటువంటివి టీవీల్లో కనబడుతుంటాయి. వయసు వచ్చిన అమ్మాయి 20-25 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అన్న తమ్ముళ్ళు కౌగిలించుకుంటుంటారు, ఏదో ఇట్లా చేసుకుంటుంటారు. ఇక నేను చెప్పనండి, చాలా బాధగా ఉంటుంది అది. మీరు ఎన్ని యాక్టింగ్ అయినా చేయండి, బయోలాజికల్గా క్రియేషన్లోనే ఒక డిఫరెన్స్ ఉంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అలాంటప్పుడు మీరు ఆ రెస్పెక్ట్ ఇచ్చి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ చెల్లెలైనా సరే, ఇంకే రిలేషన్ అయినా సరే చేయటం, ఇలా చేస్తూ ఉంటారు. ఇవైతే కరెక్ట్ కావు, అది నా అభిప్రాయం. మీకు కరెక్ట్ అయితే చేసుకోండి, నేను దాని గురించి మాట్లాడను. కానీ భగవంతుడి క్రియేషన్లోనే మార్పు, క్రియేషన్లోనే అట్లా ఉంది. లేడీస్ అంటే ఒక స్టేజ్ వరకు ఒక ఇదిలో ఉండాలి, అలాగే జెంట్స్ వరకు అలాగే ఉండాలి. కానీ అలా లేకుండా చేయటం వల్ల చాలా దరిద్రాలు, వినకూడని దరిద్రాలు కూడా వినవలసి వస్తుంది. మనం కూడా ఎన్నోసార్లు న్యూసుల్లో వింటున్నాం ఇలాంటి చెత్త న్యూస్ కూడాను.
ఏది ఏమైనా ఇలాగా ఒక ఫ్యామిలీలో కూడా వాళ్ళు సెక్యూరిటీని కోల్పోతారు. చూడండి, మీరు ఆడవాళ్ళు ఉన్న వాళ్ళంతా మనసులో మీకు తెలిసి ఈ విషయాలు. ఫ్యామిలీలో కూడా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి లేకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే కనుక ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగని బయట ప్రపంచంలోకి పోదామా అంటే ఈ పెళ్ళి ఇది అదన్నీ ఉన్నాయి, మళ్ళీ దానికి సరైన వాళ్ళు దొరకాలి. ఒక్క రీజన్ ఏమిటి, అమ్మాయిల గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదండి, చెప్తూనే ఉండొచ్చు. ఎందుకంటే సమస్యలు అనేవి ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతాయి. ఈ విధంగా నానా రకాల సమస్యల వల్ల ఆడవాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాగ ఉండాలా, ఇలాగ ఉండటం కరెక్టేనా అంటే నా దృష్టిలో, నా వరకు, నా అభిప్రాయాన్ని చెప్తాను. నా వరకు అయితే ఆడ మగ ఇద్దరూ సమానమే. ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు కూడా ఎక్కువ కాదు. ఆడవాళ్ళు చేయాల్సిన పని ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేయాల్సిన పని మగవాళ్ళు చేయాలి. కాబట్టి సృష్టిలో, దేవుడి దృష్టిలో కూడా ఇద్దరు జీవులు, అన్ని జీవులు సమానమే. కాబట్టి ధైర్యంగా మీ లైఫ్ని ఎదుర్కోండి. మీ లైఫ్లో వచ్చే ఇబ్బందులను ధైర్యంగా ఫేస్ చేయండి. మీరు ఆడవాళ్ళు అని ఇంట్లోనే కూర్చోవాలి, మేమేం చేయలేమని మీరు అనుకోవద్దు. ఆడవాళ్ళు చేసేంతగా నిజంగా తలుచుకుంటే ఆడవాళ్ళే మగవాళ్ళ కన్నా ఎక్కువ చేయగలరు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. వయసు అయిపోయిందనో, సమాజం అనో, ఇంకేదనో మీరు బాధపడద్దు. ఒక్కటి మీకు ఈ ఒక్క విషయం నేను చెప్పాలి, అందరికీ ఇది, ఆడ మగ అందరికీను. సమాజం కోసం బతకూడదు ఎవడు కూడాను. గుర్తుపెట్టుకోండి, సమాజం కోసం బతికేవాడిది బతికే కాదు, అసలు వానికి బతుకు లేదన్నమాట. అంతే కదా. సమాజంలో వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో. అయ్యా, మీకు కూటికి లేకుండా రోడ్డు మీద పడ్డారనుకోండి, ఈ సమాజం పిలిచి మీకు ఇల్లు కట్టించి డబ్బు పెట్టి ఎవరన్నా చేస్తారండి? ఎవడన్నా ఉన్నాడు అట్లాగా? ఎవ్వడు చేయడు. ఇంకో 2 రాళ్ళు వేస్తారు, వీడు ఏదో చేశాడు దరిద్రుడు, ఇలా అయ్యారు అంటారు. మరి అలాంటి సమాజం గురించి మీరు ఎందుకు ఆలోచించాలి? రేపు మీరు ఉదాహరణకి పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారు, ఒక ఏజ్ వచ్చింది, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ మీ ఫ్యామిలీలో ఫోర్స్తో మిమ్మల్ని పెళ్లి చేశారు. ఎందుకంటే సమాజానికి భయపడ్డారు. ఇంకా ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి ఇంకా ఇంట్లో ఉండటం ఏంటి, పెళ్లి చేయండి, సమాజానికి భయపడ్డారు, చేశారు అనుకుందాం ఫోర్స్ఫుల్గా. రేపు మీ పెళ్ళి పెడాకులు అయిపోయి రోజు కొట్టుకొని చేస్తున్నారు అనుకోండి, ఈ సమాజం వచ్చి మిమ్మల్ని కలుపుతుందా అండి? క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఆన్సర్ ఎస్ ఆర్ నో, కలపదు కదా. ఈ సమాజం ఏమీ మీకు చేయదు. మరి అలాంటప్పుడు ఎందుకు మీ మనసులో ఉన్నటువంటి భావాల్ని ఎవరి కోసమో చంపుకొని ఇలా చేయాలి? మీరు చేయకూడదు కదా. సమాజం కోసం ఎవడు బతకూడదండి. సమాజం అనేది ఎన్ని రోజులు ఉంటుందండి? నువ్వు ఉన్న రోజులు నువ్వు అనుకున్న సమాజం ఉంటుంది, నువ్వు పోయాక ఆ సమాజమే పోయింది, అంతేనా? సో ఇక్కడ అశాశ్వతమైనటువంటి లైఫ్లో, అశాశ్వతమైనటువంటి మన జీవితంలో ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ మనసులో పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అది తప్పు. జీవితం ఒకటేసారి వస్తుంది, అది ఇప్పుడు వచ్చింది మీకు, ఇప్పుడు మీతో ఉన్నది. కాబట్టి దీన్ని పరిపూర్ణంగా ఆనందించడానికి ఎట్లాగైతే దీంట్లో ఆస్వాదిస్తాం, పరిపూర్ణంగా ఆస్వాదించడానికి ఎలా? ప్రతి దాంట్లో కూడాను ఆస్వాదించడం అంటే దాన్ని ఎంజాయ్ చేయటం, అది ఉంటుంది. ప్రతి దాంట్లో ఆస్వాదించడం. ఇప్పుడు ఈ పిచ్చి మొబైల్లో కూడా ఆస్వాదించడం ఉంటుంది. అంటే ఊరికే వీడియోలు చూడటం కాదు, ఇందులో అద్భుతమైనవి ఉన్నాయి. మీరు కరెక్ట్గా ఆస్వాదించాలనుకుంటే ఈ మొబైల్ మీ జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే ప్రతి దాంట్లో కూడా ఆస్వాదించడానికి ఉంటుంది. ఓ పండు తిన్నాము, లేదంటే మంచి భోజనం చేసాము, దరిద్రం అంతా మనసులో పెట్టుకొని ఎవరి గురించో ఆలోచిస్తూ చిరాగ్గా మీరు భోజనం చేయండి. అది చేసిన అద్భుతమైన భోజనం అయినా మీ ఒంటికి పట్టదు అది. ఎందుకంటే టెన్షను, ఆరాట, ఏదో ఆలోచిస్తూ ఏదో తింటున్నారు. కాకుండా భోజనం మీదనే మనసు పెట్టి ప్రశాంతంగా మంచిగా కలుపుకొని హాయిగా తినండి. తింటూ దాన్ని ఆనందించడానికి ట్రై చేయండి. చాలా ఆనందంగా ఉంటుంది, భోజనం కమ్మగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే మీరు చూసే దృష్టి. ఇంకొకటి, మీ బాడీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ని మీరు మర్చిపోయి లేని దానికోసము తాపత్రయపడటం. మనం అందరం చేస్తుంది అదే. మనకున్నది ఏది మనకు నచ్చదు.
మన దగ్గర లేనిదే నచ్చుతుంది. ఈ క్వశ్చన్ మీరుగానే క్వశ్చన్ వేసుకొని చెప్పండి చూద్దాం. మీకున్నది ఏది మీకు నచ్చదు. ఈరోజు మీకు ఒక కారు ఉంది, వెహికల్ ఉంది, ఏదో ఇంత సంసారం, ఇల్లు ఉంది, ఇక్కడికి వచ్చారు, కూర్చున్నారు. నిజంగా మీరు చాలా డిగ్నిఫైడ్గా స్నానం చేసి మంచి బట్టలు కూడా కట్టుకొని పవిత్రంగా వచ్చి కూర్చున్నారు. మీకు చాలా ఉంది, చాలు మనిషి బతకడానికి. బిచ్చగాన్ని చూడండి, రోడ్డు మీద అడుక్కు తింటుంటాడు, తిట్లు తింటుంటాడు, వాళ్ళు వీళ్ళు దంతుంటారు, వాడికన్నా మీరు బెస్ట్ ఉన్నారు కదా. కానీ మీరు అలా ఆలోచించరు. ఇంతకన్నా హై స్టేజ్లో ఏమొస్తుందో నాకని ఆలోచిస్తారు. అందుకనే దరిద్రావస్థలో కొట్టుకుంటారు. లేడీస్ పరంగా చూసినప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండడానికి ఒక్క రీజన్ అని చెప్పడానికి లేదు. బయోలాజికల్ రీజన్, సమాజపరమైనటువంటి రీజన్, వయసు ఒక రీజన్, ఇట్లాగా అందం అనేది ఒక రీజన్. ఇలాగ ప్రతిదీ వాళ్ళని వదిలేసి వెళ్ళటం వల్ల వాళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది, సమాజంలో ఉంటుంది, మనసులో కూడా ఉంటుంది. అయితే ఉండకూడదండి ఇది. నేను చెప్పిన ప్రతి పదం బాగా పట్టుకొని మాకు ఉంటుంది మేము ఇంతే అనుకున్నారనుకోండి చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఇంతే కాదు, మీరు అందరికంటే ఎక్కువే. అందుకనే పిల్లలు పుట్టే అదృష్టాన్ని మీ ద్వారా దేవుడు కల్పించాడు. మీరందరికన్నా గొప్పవాళ్ళు. ఓం నమ శివాయ. గాడ్ బ్లెస్ యూ అండి. నమ శివాయ. నమ శివాయ.